అధ్యక్ష, సోషల్ స్టడీస్లో 10వ తరగతిలోకి సిలబస్ విద్యార్థులకి ఎత్తులను కొలవడానికి కాంటూర్ రేఖలు ఉపయోగిస్తారు. నేను కూడా పాఠాలు చెప్పాను. కానీ మరి ఈ కాంటూర్ లెక్కలు ఖచ్చితమైనటువంటి లెక్కలు చెప్తున్నాయో, కాకి లెక్కలు చెప్తున్నాయో, ఎవరిది లోపమో అర్థం కానిటువంటి పరిస్థితి. ఇప్పుడు కాఫర్ డ్యాము 40 మీటర్ల ఎత్తు ఉంటేనే 40 మీటర్ల ఎత్తుకే చాలా మునిగిపోయింది. 41.15 కాదు, 40 మీటర్ల ఎత్తుకే చాలా మునిగిపోయింది. ఇప్పుడు 41.15కి తగ్గించారు. అసలు లక్ష్యం కాపర్ డ్యామ్ మెయిన్ డ్యామ్ కాపర్ డ్యామ్ అంత ఎత్తుండదు. కాపర్ డ్యామ్ ఎంత ఎత్తుండదు. అసలు లక్ష్యం 45.72 మీటర్లు అంటున్నారు. అందువల్ల ఇక్కడ ఎత్తు ఎంత అనేటువంటిది 41, 47 అని అంటే ఎత్తు పెరిగే కొద్దీ మండలాల మొత్తం ములుగుతాయి, గ్రామాల మొత్తం ములుగుతాయి, నిర్వాసితుల సంఖ్య ఇంకా ఎక్కువ పెరిగేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల పోలవరం ప్రాజెక్టే ఒకళ్ళని తేల్చడం కోసం ఒక పెద్ద ప్రాదేశిక భాగాన్ని ముంచడం పెద్ద విధ్వంసం. అది అయినా కానీ ఆ ప్రాజెక్టు ముందుకెళ్తున్న పరిస్థితుల్లో మరి ఎత్తు పెంచేటువంటి పరిస్థితుల్లో నిర్వాసితుల సంఖ్యని లెక్కలేయడంలో కూడా చాలా లెక్కలు తప్పుడు లెక్కలు ఉన్నాయి. అందువల్ల నిర్వాసితుల లెక్కలు కూడా ఖచ్చితంగా లెక్కగట్టి ఈ యొక్క బడ్జెట్లో మొదటి ప్రయారిటీగా నిర్వాసితుల ప్రయారిటీ ప్రభుత్వానికి ఉండాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. దాన్ని కూడా క్లారిఫై చేయాలి.